వినోబా నగర్ లో పేదల ఇండ్లను వందలాది మంది పోలీసుల పహారీలో కూల్చివేయడం అత్యంత హేయమైన చర్య అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. ఈ రాక్షస కాండను ఆయన ఎక్స్ ద్వారా మంగళవారం ఖండించారు. ఇది ప్రజాస్వామ్యమా లేక పోలీస్ రాజ్యమా అంటూ నిలదీశారు. 4 జిల్లాల నుంచి వందలాది మంది పోలీసులను మోహరించి యుద్ధ వాతావరణం సృష్టించి ఇండ్లు కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ ప్రశ్నించారు. పేదలు తీవ్రవాదుల్లా కనిపిస్తున్నారా అంటూ నిలదీశారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల వినోబా నగర్ లో పేదల ఇండ్లను వందలాది మంది పోలీసుల పహారాలో కూల్చివేయడం అత్యంత హేయమైన చర్య అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. ఈ రాక్షస కాండను ఆయన ఎక్స్ ద్వారా మంగళవారం ఖండించారు. ఇది ప్రజాస్వామ్యమా లేక పోలీస్ రాజ్యమా అంటూ నిలదీశారు. 4 జిల్లాల నుంచి వందలాది మంది పోలీసులను మోహరించి యుద్ధ వాతావరణం సృష్టించి ఇండ్లు కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ ప్రశ్నించారు. పేదలు తీవ్రవాదుల్లా కనిపిస్తున్నారా అంటూ నిలదీశారు. పోలీసులను అడ్డం పెట్టుకుని మీడియాను రాకుండా అడ్డుకుంటున్నారంటేనే మీరు చేస్తున్న అరాచకం గురించి లోకానికి తెలియకూడదు అనే భయం పట్టుకుందని అర్థమవుతోంది. చీకటి పనులు చేసేవారే మీడియాను చూసి భయపడతారు. అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని నమ్మబలికిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేడు ఉన్న ఇండ్లను కూలగొట్టి నిరుపేదలకు నడి రోడ్డుపై నిలబెట్టిండ్రు అంటూ నిప్పులు చెరిగారు. ఇండ్లు కూలి పేదలు రోధిస్తుంటే గుండె తరుక్కుపోతోందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి రూపాయి పోగేసి కట్టుకున్న ఇండ్లను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ప్రత్యామ్నాయం చూపకుండా కూల్చడం అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుల ఆత్మఘోష ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దహించి వేయడం ఖాయమని హెచ్చరించారు. బాధితులను న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ అండగా ఉంటోందని తేల్చి చెప్పారు. పేదలపై కర్రలు ఎత్తడం మానేసి వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై దృష్టి పెట్టాలని సర్కారుకు హితావు. పేదల గూడు చెదిరితే మీ అధికార గద్దెలు కూడా అంతే వేగంగా కూలిపోతాయి. ఖమ్మం బిడ్డల కన్నీళ్లకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదంటూ హెచ్చరించారు.